అంటే అంటే బస్ తయారు చేస్తున్నావు, డబ్బులు వచ్చేస్తున్నాయి అంతే. టికెట్ 1000 రూపాయలకి 2000కి అమ్మేస్తున్నాం. సీజన్లో పండగ వస్తే, సంక్రాంతి వస్తే 5000 కూడా అమ్మేస్తారు టికెట్లు. అంతేగాని ప్రజల్ని ఎలా కాపాడాలి, ప్యాసింజర్ని ఎలా సేఫ్గా వాళ్ళ ఇంటికి చేర్చాలనేది ఒకరికి కూడా ఇది లేదండి. ఎంత బాధ ఉంటుంది. ఆ కుటుంబాలు కోల్పోయిన వాళ్ళకి అడిగితే తెలిసింది ఎంత బాధ ఉంటుందో. వాళ్ళ ఆత్మశాంతి కలగాలని మనం కోరుకుందామండి, అంతకంటే ఏం కాదు. నెక్స్ట్ టైము మనం ఏం చేయగలుగుతామండి? నెక్స్ట్ టైం అయినా సరే, నేననేది నెక్స్ట్ టైం అయినా సరే ఇలాంటివి జరగకుండా గవర్నమెంట్ ఎవరైతే అధికారులు ఉన్నారో మీ అందరికీ నమస్కారాలు, వాళ్ళందరూ. సో ప్రతిదీ సిస్టమేటిక్గా చేయండి, కొంచెం ఆలోచించండి. బస్సుని ఎలా ట్రావెల్ చేయాలి, బస్సుని ఎలా ఇది చేయాలి, ప్రతి సెక్టార్ని మన భారతదేశంలో ప్రతి సెక్టర్ని ఎలా నడిపించాలి ఏంటి అనేది రూల్స్ పాటించండి, రూల్స్ పెట్టండి. కఠినంగా రూల్స్ ఉండాలి, బాగా ఉండాలి రూల్స్. అలాంటి రూల్స్ ఉన్నప్పుడే కదా మనిషి స్వేచ్ఛగా బతకగలుగుతాడు. ఈ ప్రపంచంలో అన్ని దేశాల కంటే గొప్ప దేశం భారతదేశం, గ్రేట్ దేశం భారతదేశం, అందులో నో డౌట్ అబౌట్. కానీ ఇప్పటికీ ఇంకా ఈ తప్పులు జరిగిపోతున్నాయి, అన్యాయాలు జరిగిపోతున్నాయి, అక్రమాలు జరిగిపోతున్నాయి. సో ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. ఆవేదనతో మాట్లాడుతున్నాం, బాధతో మాట్లాడుతున్నాం. ఎవడు దీనికి ఎవడని చెప్తాం? నా కొడుకు ఆడు చచ్చిపోతే చచ్చిపోయాడు, ఆడితో పాటు 20 మందిని చంపేశాడు, అన్యాయంగా చంపేశాడు. ఆడేంటి యాక్సిడెంట్ అయ్యి జస్ట్ ఇలా దెబ్బ తగిలి చచ్చిపోయాడు. ఆడికి చిన్న పెయిన్ కూడా లేదు చచ్చిపోయినోడికి, ఆ బైక్ డ్రైవ్ చేసినోడికి. కానీ ఇక్కడ 20 మంది బస్సులు కాలిపోతుంటే ఆ బాధ ఎలా ఉంటుందండి ఒకసారి ఆలోచించండి.